ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ? మన సాయినాథ్ ఉండే వాళ్ళని అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు సాయినాథుని సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, ఈరోజు రాత్రికి నీకు ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు రాబోతుంది బిడ్డ. అది కూడా రాత్రి 10 నిమిషాలకు. బాబా, ఏంటి బాబా ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉన్నారు, నాకు ఏమీ జరగట్లేదు అని చెప్పి నువ్వు ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు, అదృష్టాన్ని దూరం చేసుకుంటావు అని చెప్పి అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకు బాబా ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? ఎంతోమంది దగ్గర మీరు మీ బాధను చెప్పుకున్నా కూడా మీకు ఉపశమనం కలగదు ఫ్రెండ్స్. ఎందుకంటే సాయినాథుడి దగ్గర మనం గనక మన విన్నపాలను, మన బాధలను, మన సమస్యలు, అది ఎలా అయినా సరేనండి, మనం బాబా వారి దగ్గర కనుక మనం చెప్పుకుంటే అది ఖచ్చితంగా మనకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్. మనందరికీ బాబా వారే మనకు ఖచ్చితమైన ఆన్సర్ దొరుకుతుందండి. సాయినాథుని దగ్గర మీ అందరి ప్రార్థనలు అయితే నేను పెట్టాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి వెళ్దామని. నిజంగా అండి, సాయినాథుడు ఈరోజు చెప్తూ ఉన్నట్లుగా అండి, ఈరోజు రాత్రికి 10:10 నిజంగా ఒక గుడ్ న్యూస్ అనేది వినబోతున్నాము అని అంటే కనుక, నిజంగా ఇదే సమయంలో ఇలాంటి గుడ్ న్యూస్ అనేది ఎంతమంది విన్నారు ఇంతవరకు అనేది కూడా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే ఈ నెంబర్కి అంత ప్రత్యేకత ఉందన్నమాట. రాత్రి 10:10 కానీ ఉదయం 10:10 అంటే ఒక విషయం అనేది చాలామంది జీవితాలు అద్భుతాన్ని సృష్టిస్తుంది ఫ్రెండ్స్. ఎందువల్ల అంటే నిజంగా మనకు ఎన్నో రకాల ఏంజిల్ నెంబర్స్ ఉన్నాయండి. అయితే కానీ నిజంగా 2, 7 ఏంజిల్ నెంబర్స్ మనం ఎలా అయితే కనుక పర్టికులర్గా మనం చూస్తూ ప్రత్యేకంగా మనం అనుకుంటూ ఉంటాము, దేవతలు మనకు ఒక మెసేజ్ని పంపిస్తున్నారండి అనుకుంటున్నాము. అలాగే ఇప్పుడు సాయినాథుడు చెప్పబోయే ఈ సమయం కూడా అండి చాలా ప్రత్యేకమైన సమయం అండి. రాత్రి 10:10 ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అనేది నువ్వు వినబోతున్నావు బిడ్డ. అంటే నిజంగా 10 అనేది ఒక నెంబర్కి అర్థం ఏంటి అని అంటే అండి, నిజంగా ఒక శక్తివంతమైన ఒక గుడ్ న్యూస్ వినడమే ఆ నెంబర్కి ఉన్న ప్రత్యేకత అన్నమాట. అంటే అది స్పిరిచువల్గా కానివ్వండి, లేదంటే కనుక మనకి వెల్త్ గురించి కానివ్వండి, నిజంగా చాలామందికి అంటే ఆర్థికంగా ఒక గుడ్ న్యూస్ కూడా ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే ప్రత్యేకంగా ఒక జాబ్ గురించి కానివ్వండి, లేదంటే కనుక ఎన్నో రకాలుగా ఎదురు చూస్తూ ఉంటాం కదండి. మనీ గురించి రావడం, శాలరీ అనేది కరెక్ట్గా రావాలని, ఇంక్రిమెంట్స్ కోసం కానివ్వండి, విదేశాలకు వెళ్ళాలని అనుకునే వాళ్ళు కూడా కానివ్వండి, ఎంతోమందికి ఈ నెంబరు నిజంగా మంచి దారిని చూపించింది ఫ్రెండ్స్. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా నాకు ఈరోజు 10 గంటలకు వచ్చింది అక్క, 10:10 కరెక్ట్గా సమయం అని చెప్పి గుర్తుపెట్టుకుని మన కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఇంతవరకు ఉన్నారు ఫ్రెండ్స్. అయితే అంత మాత్రమే కదండి, ఈరోజు చాలా ప్రత్యేకమైన ఒక రోజు. అంటే మనకు ఈరోజు చక్కగా ఒక అద్భుతమైన గురువారం రోజు. అందులో ఈరోజు మనం కనుక ఏదైతే కనుక ఒక కోరిక కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అంటే కనుక, ఇన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న ఒక కోరిక అనేది ఈరోజు రాత్రి లోపు 10:10 ఖచ్చితంగా మనకి నెరవేరడం అనేది ఖాయం ఫ్రెండ్స్. ఎంత మాత్రము కూడా సాయినాథుడు ఏముందులే మీరు చెప్తున్నారు కదా నాకు జరగడం లేదు అనేవాళ్ళు నిజంగా అసలు ధైర్యపడకండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఒక నమ్మకంతో ఉండండి. అది ఎలా నమ్మకంతో ఉండాలి అని అంటే కనుక, బాబా ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనకు తెలియజేస్తున్నారు ఫ్రెండ్స్. నిజంగా అండి, మనకు ఎన్నో రకాల మంచి మంచి సమయాలు, గడియాలు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు చక్కగా మనం సాయినాథునికి గురువారం ప్రత్యేకంగా మన విషయాలు చెప్తూ ఉంటాం. అలాగే ఈరోజు కూడా అండి మనం చక్కగా బాబావారి గుడికి వెళ్ళొచ్చాము. ఎంతో ఆనందంగా మనం విశేషమైన మనకి బాబా గురువారం అంటే విశేషమేనండి. ఎందుకు చెప్తున్నాం అంటే కనుక, నిజంగా అండి మనకు అదృష్టం కలిసి వస్తుంది అంటే, మనం కలిసి వచ్చినప్పుడు ఖచ్చితంగా గుడ్ న్యూస్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఒకరోజు అండి ఒక భక్తుడు, ఈరోజు మామూలుగా గురువారం కాకపోయినా సరే అలాంటి ఒక రోజు అనమాట, మనకు ఈరోజు గురువారం కాకపోతే ఆ రోజు గుడికి వెళ్ళడం అనేది జరిగిందండి. ఎప్పుడు కూడా కొంచెం ఏదైనా మనసు బాగోపోయినా మనం వెళ్తూ ఉంటాం కదా, సాధారణం గురువారం మాత్రం వెళ్ళాలని ఏమీ లేదు కదా. ఎప్పుడు కూడా బాబావారి భక్తులు బాగోపోయినా సరే బాబాతో కూర్చుని మాట్లాడడానికి వెళ్ళిపోతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అలాంటి ఆ భక్తుడు కూడా ఆఫీస్ నుంచి కొంత ముందు వచ్చి ఒకరోజు వెళ్ళారనమాట. మన ఫ్యామిలీకి ఎంతోమంది చెప్తూ ఉంటారు, ఉదయం సాయంత్రం 2 పూటలు కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారండి. అంత ప్రియమైన భక్తులు ఎంతోమంది ఉన్నారు సాయినాథునికి. అలాగే ఈ భక్తులు కూడా అంటే నిజంగా అతనికి ఒక కష్టం మనసు, అసలు ఏదో ఒక బాధ అనమాట. అంటే అతనికి ఒక విషయం చేయాలని అనుకుంటూ ఉన్నారు, చేయడానికి ఎంతోమంది అడ్డుపడుతూ ఉన్నారనమాట. వాళ్ళ ఇంట్లో వాళ్ళే అంటే ఇది కలిసి వస్తుందో లేదో, ఉన్న డబ్బులన్నీ కూడా అతని దగ్గర ఒక 3 లక్షల రూపాయలు మాత్రమే ఉన్నాయి.
విషయం ఇదే అనమాట. అయితే 3,00,000 రూపాయలు కూడా అతను బిజినెస్ కోసం పెట్టాలి. దాంట్లో పెడితే కనుక ఇంతకుముందు కొంత లాస్ అనేది వచ్చింది. ఆ బిజినెస్ అనేది జరగకపోవడం అనేది జరిగింది. అలా జరిగినప్పుడు ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం భయం అనిపిస్తుంది కదా! అరే మళ్ళీ కూడా డబ్బులు అంతా కూడా వేస్ట్ చేస్తే ఉంటావు అని అంటే ఆలోచించి చెయ్యి అని చెప్పి అన్నప్పుడు వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. అవును కదా, అమ్మ వాళ్ళు చెప్పింది నిజమే కదా, మనం డబ్బులు ఇలా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి, ఇప్పుడు కూడా మనం లాస్ అయిపోయాం అనుకో, అది సక్సెస్ అవుతుందో లేదో నాకు తెలియటం లేదని అన్నప్పుడు ఖచ్చితంగా అండి అతను అలా ఆలోచించి ఉన్న ఒక సమయం అనేది ఉదయం 10 గంటల 10 నిమిషాలకండి ఉదయాన్నే ఇలా ఆలోచిస్తూ ఉండగా అతనికి పని చేయాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్ వచ్చింది. ఉదయాన్నే ఆ సమయం చూశాడు, కానీ అతనికి తెలియదు ఆ సమయంలో చూస్తే చాలా ఒక అద్భుతమైన గడియలు అనేవి మనకి కలుగుతాయని. నిజంగా అండి మనందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియజేయాలి ఫ్రెండ్స్, ఏంటంటే 111 అనే ఈ ఒక నెంబర్ కూడా చాలా మంచి నెంబర్ ఇవ్వండి. అంటే ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఒక వీడియో అండి, మన కాంచీపురంలో కుబేరుడు ఆలయం ఉంది కదా అని చెప్పి ఆ వీడియోకి అప్లోడ్ చేసి అయితే అక్కడ కూడా ఆలయంలో కూడా వెళ్ళినప్పుడు అండి టైం మొబైల్లో చూసి కరెక్ట్గా 111 ఏదైతే ఒక విషయం అనుకుంటున్నామో అది ఖచ్చితంగా జరగబోతుంది అన్నట్టుగా ఒక మంచి శుభగడియలు అనేవి కలిసి వచ్చాయని చెప్పి నా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారండి. నేను కూడా నిజంగా నమ్ముతున్నాను కూడా. ఆ విషయాన్ని చెప్తూ ఉన్నప్పుడు అది సక్సెస్ అవ్వబోతుంది అనడానికి ఆ నెంబర్ మనకు సూచిస్తుంది. అలాగే అతను కూడా ఉదయాన్నే ఇది నెంబర్ చూశాడు. తర్వాత కూడా రాత్రికి కూడా అలాగే గుడికి వెళ్ళాడు. మనకు నిజంగా గుడికి వెళ్ళినప్పుడు 10 గంటలకల్లా క్లోజ్ చేసేస్తుంటారు కదా ఫ్రెండ్స్ గుడి. మనకి ఇక్కడైతే కనుక నేను చెప్పాను, మన సాయినాథుని గురువారం నాడైతే కొంచెం లేట్ అవుతుంది. రాత్రిపూట కూడా అన్నీ సర్దుకుని చేసేసరికి కొన్ని దేవాలయాలు అయితే తీసి ఉంటాయి, కానీ అలాగే సాయినాథుని గుడి పక్కనే అండి వాళ్ళ ఇల్లు. అతను వెళ్ళడం అనేది జరిగింది. అప్పుడు నిజంగా అండి అది కళ్ళు మూసుకొని, బాబా నేను ఈ జాబ్ కోసం అంటే ఈ బిజినెస్ కోసం నేను ఇలా అమౌంట్ని ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను, అది సక్సెస్ అయ్యేలాగా దీవించింది తండ్రి అని చెప్పేసి అనుకున్నారు. లేచి సరేలే బయలుదేరాము, టైం అయింది కదా అని లేచి చూసేసరికి 10 నిమిషాలు అయిందండి. అతను నిజంగా చాలా అత్యద్భుతం అనిపించింది. అతనికి అలాగే నిజంగానే ఆ సమయానికి చూశాడు. 10 నెంబర్లు కనిపిస్తుంటే మనకు తెలిసిపోతుంది, ఒక మంచి శకునములాగా మనకు ఉంటాయండి, మంచి గడియలు వచ్చినాయి. అలాగే అతనికి ఒక శుభవార్త కూడా అతను వినడం అనేది జరిగింది. వాళ్ళ నాన్నగారండి అంతవరకు కూడా అరుస్తూ ఉన్న, అంటే బిజినెస్ చేస్తే అలా అవుతుందిరా అని భయపడుతూ ఉన్న వాళ్ళ నాన్నగారు, ఎక్కడున్నావు, ఎందుకు రాలేదు నువ్వు, ఇంకా ఏమైంది, ఇంటికి రా, శుభవార్త ఉంది అని చెప్పి వాళ్ళ నాన్నగారు గుడిలో ఉన్న అతనికి ఇంటికి పిలవడం అనేది జరిగింది. వస్తున్నాను నాన్నగారు అని చెప్పేసి అతను కూడా ఇంటికి వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఇంకాస్త సపోర్ట్ చేసి అతనికి నువ్వు చేయాలనుకున్న ఒక బిజినెస్ అనేది మా అందరికీ ఇష్టమే, కానీ ఇంకా మా దగ్గర ఉన్న డబ్బు కూడా మీకు సహాయం చేస్తాను, నువ్వు చెయ్యి అని బాగా కలిసి వస్తుందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మంచి సపోర్ట్ని ఇవ్వడం అనేది జరిగిందండి. అలాగే మనం ఏదైనా ఒక విషయం చేయాలి అనుకున్నప్పుడు ఒక మంచి సూచనలు, మనకు శుభగడియలు కలిసి రాగలిగే ఒక ఈ నెంబర్ అండి 10 గంటల 10 నిమిషాలు అనేది. అలాగే ఈరోజు లోపు మనకి ఈరోజు కూడా ఇలాంటి ఒక విషయం అనేది కలిసి వస్తుంది. ఖచ్చితంగా అందరూ కూడా ఒక నమ్మకంతో ఉండండి. అంతవరకు కూడా సాయినాథుని తలుచుకుంటూ మనకు వచ్చిన మంత్రాలు ఏదైతే ఉన్నాయో అన్నీ పఠిస్తూ ఉందాం ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మనందరికీ కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఓ చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరి నిజమేనండి, మనం బాబావారి మీద మనం ఎంత అయితే నమ్మకం పెట్టుకుంటామో మనకు కూడా అంత మంచి జరుగుతుందన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నమ్ముకోవాలండి. ఎందుకంటే చాలామంది చెప్తున్నారు, మా బాబుకు త్వరగా జాబు వచ్చేలా దీవించదండి అని చెప్పి అని బాబావారి దగ్గర చెప్పుకున్నారంట. వెంటనే వాళ్ళకి ఆ గుడ్ న్యూస్ కూడా వాళ్ళు వినడం జరిగింది అక్క అని చెప్పి చాలామంది నాకు అసలు కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. జరిగిన వాళ్ళు కూడా మాకు ఇలా జరిగిందని చెప్పడం కూడా ఒక గొప్ప విషయమేనండి. బిడ్డ, నీ జీవిత ఆశయం కూడా నెరవేరే సమయం ఇదేనమ్మా, ఇంతవరకు కూడా చూడని గెలుపు నీ సొంతం అవుతుంది తల్లి అని సాయినాథుడు మనకు అభయం ఇచ్చినట్టుగా బాబావారు మనకు ఎప్పుడు కూడా ఏదో ఒకటి మంచి మంచి సందేశాలను మనకు అందిస్తూ ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరి మనం కూడా బాబావారిపై ఆధారపడితే బాబాగారు మనకు ఈరోజు మనకు ఏం సందేశం ఇవ్వబోతూ ఉన్నారో మనందరం ఎదురు చూద్దాం ఫ్రెండ్స్. మీకందరికీ కూడా ఎవరికైనా అనిపించినా కూడా వెంటనే మీకు జరిగిన అద్భుతాన్ని నాకు కూడా మీరు తెలియజేయగలరని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఈరోజు ఈ గురువారం రోజున మనందరికీ కూడా సాయినాథుడు ఒక గుడ్ న్యూస్ అందించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.